ఈ సంవత్సరం చాలా సీరియస్గా ఉండేటట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాక్చువల్గా మన హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వచ్చి అందరూ చాలా సీరియస్గా మాట్లాడారు. వేడిగడ్డ కావచ్చు, ఇప్పుడు మనం కొత్త పాలకవర్గం ఏర్పడుతుంది కాబట్టి ఉన్న ఒక ట్రెండ్ నుంచి డిబేటింగ్ టు అనదర్ ట్రెండ్. సో వీ మే బి ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆ ఇష్యూస్. జనరల్గా ఎప్పుడైనా మనం హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు జనరల్గా హ్యాపీగానే ఉండాలి, కానీ వెరీ సీరియస్. అందరూ అట్లాగే మాట్లాడారు. ఇంతవరకు మాట్లాడేవాడు అందరూ కూడా అది డేటా ఇన్ఫర్మేషన్ సైన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ. సో మన కంప్యూటర్ సైన్స్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. అదే రకంగా మన దగ్గర కూడా ప్రాబ్లం అదే ఉంది, డేటా సైన్స్. సో డేటా అనేది మనం కమ్యూనికేట్ చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు, కానీ ఎందుకు అది ఇష్టం అనుకోవట్లేదు, ఎందుకంటే ఏం లేదు. ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మన దగ్గర మొదటి నుంచి లేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు అది ఒక గుప్పిట్లో ఉంచుకుంటేనే నా దగ్గర ఉంటుందనే ఒక భావన ప్రతి ఒక్కరిలో ఉన్నది చాలా మందిలో. చాలా మంది, అందరూ కాదు, కొత్త మందిలో. మీ పర్మిషన్ చిన్న విషయాలు చెప్తుంది సార్. డేటా విషయంలోనే కొద్దిగా 2 నిమిషాలు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక్క సెకండ్ సార్, ఇంకా మేడంకి మీరు సీపీ చేసేందుకు ఒక విషయం చెప్తాను. మేడం కూడా అన్నారు ఇప్పుడు ఆడిట్ ప్యాలెస్ ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి అని అంటారు కదా సార్. నేను చూశాను చాలా విషయాల్లో ఏమైపోయిందంటే సార్, ఒక్క సర్కిల్ ఒక యూనిట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఆ యూనిట్ లో డ్రాప్ అయినది పేరా వేరే యూనిట్ లో డ్రాప్ కాకుండా యాక్షన్ దాకా వెళ్ళి కొంతమంది ఇంప్లిమెంట్ కట్ అయినాయి, కొంతమంది సస్పెన్షన్ అయింది. మీకు మొబిలైజ్డ్ అడ్వాన్స్ క్లాస్ ఎగ్జాంపుల్ అప్పుడు ఉన్న విషయాలు ఈబీసీ సుమారుగా 20-30 మంది దాకేమో యాక్షన్స్ అయిపోయింది. మిగతా ఒక ఇంకా 75 మంది దాకేమో అసలు డ్రాప్ అయింది. ఎందుకు అంటే వీళ్ళకి వాళ్ళ సంఖ్య లేదు సార్. మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు డ్రాప్ అయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక, ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ కావట్లేదు. అదర్వైజ్ మై అన్నెసెసరీ 25 ఆఫీసర్ షుడ్ ఫేస్ ఇట్. నేనే చూశాను సార్ వాటి. అండ్ పోస్ట్ దాని తర్వాత వాళ్ళు ఎంత కష్టపడాల్సి వచ్చిందో అల్టిమేట్లీ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మెస్. సో అందుకని సార్ ఈ ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కంపెనీలో చూసాను 970 పేజీలు మేము ఇన్ఫర్మేషన్ ఆన్సర్లన్నీ ఇచ్చాము, కానీ ఎవరికి తెలియదు ఏమి ఇచ్చామండి ఇప్పటికి. సో ఇట్ షుడ్ గో, ఇన్ఫర్మేషన్ షుడ్ గో. థ్యాంక్ యూ. ప్రతి కొత్తదనాన్ని మనం ఆహ్వానిస్తూనే ఉంటాం, ఆశలు ఎంతో ఉంటాయి. జనరల్గా రాత్రి పడుకునేటప్పుడు అనుకుంటే రేపు బాగుంటుంది అనుకుంటాం. ఉదయాన్నే లేవగానే ఫీల్ దట్ టుడే ఇస్ గుడ్, టుడే విల్ బి గుడ్. అలాగే అది కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మన సంవత్సరం వస్తుంది అంతే. నూతన సంవత్సరం అంటే ఏముండదు, అటలీ డే సేమ్ డే, డేట్ మాత్రమే అంతే తప్ప ఏమీ లేదు. అయితే మనకు ఎందుకైనా హోప్ వస్తుందంటే ఎప్పుడైనా మనం పొద్దునే అనుకుంటా వాడు చాలా బాగా జరుగుతుంది అనుకుంటాం, ఏదో మనకు కావాల్సినట్టుగా దేవుడిని అన్న పెట్టుకుంటాం, వాడు మంచి జరగాలని కోరుకుంటాం. అట్లాగే నూతన సంవత్సరం అనేది ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్కి ఒక 1 year వరకు మనకు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వీ ప్రే టు గాడ్ అండ్ నేచర్ దట్ ఇట్ విల్ బి గుడ్. సో ఆ రకంగానే మనం ఈ సంవత్సరం కూడా కొత్తగా ఉండాలని అనుకుంటాం. బట్ ఎంత ప్రే చేసినా మనకు ప్రతిదినము మంచిగా ఉండదు, ఏదో రోజు జరుగుతూనే ఉంటుంది మన కష్టాలు. సో దట్ ఈస్ కర్మఫలం అంటారు, అది వేరే సంగతి అది. సో మనం అనుభవించక తప్పదు అది, కానీ బట్ అట్లీస్ట్ వీ విల్ హోప్ దట్ ఇట్ విల్ బి గుడ్. సో ఆ రకంగానే మనం అందరం మన చేతిలో ఉన్నంత వరకు మనం మంచిగా ఉండాలనుకుంటాం, మనకంతా బాగా జరగాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలో కూడా మనకి ఏమి పోయిన సంవత్సరం జరిగినటువంటి ప్రమాదాలు కానీ అలాంటి ఏమి జరగకుండా మనకు కొద్దిగా బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రేట్లో చాలా తక్కువ మంది వచ్చారు, కానీ ఎక్కువ పార్టిసిపేషన్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఎక్కువ జరిగేటట్టు అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఇవ్వడం కానీ ముగ్గురు మేజర్ ముగ్గురు ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ నేను కూడా ఒకటి పార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటాను. మాది మెయిన్ సిడిఓ పార్ట్ సార్, మీరు మాకే మెయిన్ సిడిఓ పార్ట్, మీకే మెయిన్ పార్ట్. సిడిఓ గురించి చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎవరు విన్నారు, కానీ ఇంట్రెస్ట్ రేట్ గురించి చాలా చెప్పారు. ఇట్స్ ఎ గుడ్, ఇప్పటి వరకు మనం బాగా సాధించాం. లాస్ట్ ఇయర్ అయితే ఇట్స్ ఎ గుడ్ ఇయర్ ఫర్ అస్ యాక్చువల్లీ స్పీకింగ్. మనకంతా బాగా ఇంట్రెస్ట్ రేట్ విషయం ఉన్నప్పుడు బాగానే జరిగింది. ఇక డిపార్ట్మెంట్ విషయంలో కొన్ని మనకు జరిగినవి, అవి మన అన్ఫార్చునేట్ థింగ్స్. We hope that it will be soon rectified and will come with the flying colors. అనుకుంటున్నాం, చూద్దాం అంత మంచి జరగాలని కోరుకుంటూ. మనం ముందుండే వాళ్ళం సార్ ఇంట్రెస్ట్ రేట్ వెనకాల వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మనం ముందు పని చేయగలుగుతాం.
ఇంట్రెస్ట్ రేట్లో వీళ్ళ చెప్పే దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది అంటే మెయిన్గా మనకు ఆయకట్టు విషయంలో కొద్దిగా బాగా ప్రాబ్లం వస్తుంది. కాడాకను ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ విషయంలో మైన్ ఇరిగేషన్ కానీ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్స్తో వాళ్ళతో కూడా వీళ్ళు చాలా మందిని పిలిచి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా ఇవ్వాలనేది. అయితే ఒకప్పుడు ఏంటంటే మైన్ ఇరిగేషన్ జాయింట్ అడ్మిషన్ ఉండేది, అది బాగా జరుగుతుండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇష్టమైన ఫిగర్స్ ఇచ్చేసుకుంటూ మిషన్ కాకపోతే ఏదైనా వచ్చిన తర్వాత నుంచి ఎవరికి వాళ్ళు మేము చాలా గొప్పగా చేసామనుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో బూస్టర్ ఫిగర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి ఇంట్రెస్ట్ రేట్కి చుట్టుకుంటున్నాయి దానివల్ల ఎఫెక్ట్. సో దీనికి ఏమవుతుంది వాళ్ళకి ఏమవుతుంది అనే ఎఫెక్ట్ ఇది ఏమవుతుంది అంటే మొత్తం డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్స్ అందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పటి వరకు మనం అడ్జస్ట్ చేసాము, బట్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా వాళ్ళు రియలైజ్ అయ్యి ఏ విధంగా ఉండాలో నిజంగా జరిగింది ఇస్తే సరిపోతుంది. మనకేం కొత్త ఫిగర్స్ ఇవ్వగలదు ఆ ఎఫెక్ట్ ఫిగర్స్ అది యూస్ఫుల్. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇంతకు 60 లక్షలు 70 లక్షలు అనే లెక్క వచ్చింది. అది ఎవరికైనా ఏదైనా ఒకే లెక్క చెప్పాలి మనం, అది ట్రూ ఆర్ రాంగ్. బట్ ఒకటే ఫిగర్ లేకపోతే 2-3 ఫిగర్లు వస్తే ఎవరైనా కొత్త వాడు ఏమంటారంటే ఏది కరెక్ట్ అని అంటారు. అందుకని ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా యూనిక్ ఉండాలి. ఎప్పుడు ఒకటే ఫిగర్ చెప్తారు, ఒకటే ఫిగర్ ఉండాలి. ఇరిగేషన్ లోనే 2-3 ఫిగర్లు అది ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మన దగ్గర కొద్దిగా లోపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని మనం కొద్దిగా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం. అది ఈఎన్సీ జనరల్ యూనిట్ లో ఉన్న పార్ట్ లోనే జరుగుతుంది విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సిఇస్. సో ఆ ఇంటరాక్షన్ అనేది మనం పెంచుకోగలిగితే కనుక మనకు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా వస్తుంది. దానివల్ల మనం పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు మినిస్టర్లు కానీ సీఎం గారు చెప్పేటప్పుడు కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వదామని నా ఉద్దేశం ఉంది. తర్వాత ఇంకొకటి మన చంద్రశేఖర్ ఇందాక చెప్పినట్టుగా ఒకసారి నాలెడ్జ్ షేరింగ్ అనేది మంచిది. అది ఎప్పుడైనా వీలున్నప్పుడల్లా అట్లీస్ట్ అంటే కంపల్సరీ కాకుండా 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి అని కాకుండా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు చెప్పగలిగితే మేము చెప్తామన్నా వాళ్ళకి వచ్చినప్పుడు చెప్తే పడు. లేకపోతే ఏమవుతుందంటే ఫోర్స్గా ఏదో ఒకటి ఇవ్వాలని అంటే వచ్చేస్తారు, ఏదో మొక్కుబడిగా ఇచ్చేసిపోతున్నారు. తర్వాత ఇప్పుడు కంపల్సరీ చేస్తే ఏమవుతుందంటే మొక్కుబడి ఇన్వెస్ట్ వస్తుంది. అట్లా కాదు, వాటి రియల్గా ఇంట్రెస్ట్ ఉండి మేము షేర్ చేసుకుంటాం అన్నప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. అది వక్తలు ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రోతలకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళ మీద ఏదో రుద్దినట్టుగా ఉండకూడదు. ఆ సబ్జెక్ట్ అనేది కొత్తది వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తప్పన కలిగేటట్టుగా వీళ్ళు చెప్పగలగాలి. అది అప్పుడే బాగుంటుంది. ఏదో నాకు వచ్చిన సబ్జెక్ట్ మొత్తం నేను చెప్పేస్తానంటే వినేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఎప్పుడైనా శ్రోతలను బట్టి వక్త చెప్పాలి. కాబట్టి ఆ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ గురించి మీకు గంట సేపు చెప్తే మీకు ఏమీ ఎక్కదు తలలోకి. వీళ్ళు చెప్పడం బాగుంటుంది, వీళ్ళంతా వీళ్ళు కావాలంటే 2 రోజులు కూడా చెప్పగలరు. మన కోటేశ్వరం అయితే ఇప్పుడు లేకపోతే నాన్ స్టాప్ 48 అవర్స్ ఏమన్నా చెప్పగలరు. బట్ ఎక్కేవాళ్ళకి ఉండాలి కదా ఇంట్రెస్ట్. అందుకని ఎక్కేవాళ్ళకి ఎంతవరకు ఎక్కుతుందని చూసుకుంటూ వాళ్ళకి ఎంత కావాలో అంత చెప్పేస్తే జస్ట్ ఇట్స్ ఓన్లీ అవేర్నెస్, నాట్ పర్ఫెక్షన్. మీరు ప్రొఫెసర్స్ కావాల్సిన అవసరం లేదు. అట్లాగే మేము కాడ నుంచి కానీ ఇంకేదైనా మేడం సీఏ వాళ్ళ గురించి ఏమైనా చెప్పారనుకోండి, మాకు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది అనేది తెలిస్తే చాలు. పెరిఫెరల్ నాలెడ్జ్ అయినా మినిమం ఉంటే చాలు. అంతకంటే ఎక్కువ ఏమవుతుందంటే భరించలేనంతగా ఉంటుంది. అందుకని ఓవర్ సాచురేషన్ కాకుండా ఇట్ షుడ్ బి ప్లెజెంట్ వన్ నా ఉద్దేశంతో అది. ఎందుకంటే మేము సిడిఓలో చెప్పినప్పుడు పెట్టాము 10 రోజులు పెట్టాలంటే ఎవరికొకరికి 15 రోజులకు ఒకసారిగా ఏదో వంతులు ఉంటాయి కదా, ఆ వంతులాగా బకాసుడికి పంపించేవాడు అప్పట్లో. ఆ టైప్లో ఈసారి నువ్వు పోవాలి, ఈసారి నువ్వు పోవాలంటే ఏం చెప్పాలంటే ఏం చెప్పడం ఏం లేదంటే సరే ఏదో చెప్పాలి, నాకు వచ్చింది పెట్టి చెప్పేస్తానని చెప్పి చెప్పడం మొదలెట్టారు. దాంతో అది విరక్తి పొందేసి మొత్తంగా ప్రోగ్రామ్ కొద్దిగా మరుగున పడాల్సి వచ్చింది. అట్లా కాకూడదని నా ఉద్దేశం. ప్రోగ్రామ్ ఇస్ గుడ్, బట్ ఇట్ షుడ్ బి హెల్తీ వన్ టు ఆల్, అది నా ఉద్దేశం. సో సీరియస్ నోట్ నుంచి మనం కొద్దిగా ప్రెజెంట్ మూడ్లోకి వచ్చి ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆనందమే ఆరోగ్యం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం, మనందరం నవ్వుతుందామని కోరుకుంటాం. హ్యాపీ న్యూ ఇయర్.